అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నా ఏజ్ మాత్రం చెప్పను. వద్దు. అప్పుడుది చెప్పను, మధ్యలోది చెప్పను, ఇప్పటిది చెప్పను, దెబ్బ మీద దెబ్బ, ఇక ముందుది కూడా చెప్పను. మామూలే. నేను ఢిల్లీ పోతా ఉండా. ఏంటమ్మా చెప్పు, కాల్ చేసావు? నువ్వేం కుమ్మరపడమాక. నేను ఢిల్లీ పోతా ఉండా. వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ గారిని పిలిచి ఆడ పని చెప్తాను. కానీ మీరందరూ కూడా స్నేహితులను గౌరవిస్తూ, మన ఉపాధ్యాయులను గౌరవిస్తూ, మన వృత్తిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు దూసుకుపోతారు. మనం ఎప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా కష్టపడే తత్వంతో ముందుకు దూసిపోవాలని, ముందుకు దూసిపోయి కష్టపడే తత్వం ఉన్నవాడికి విజయం ఎప్పటికీ వరిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అవునా కదా? సరే, మీకు ఇప్పటిదాకా యాక్టర్స్ మీరు వచ్చిన దగ్గర నుంచి మీకు ఎవరైనా నాకు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, అలాంటి ఎమోషనల్గా గుర్తుండిపోయే ఎనీ ఇన్సిడెంట్? అంటే డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకొని డైలాగ్స్ అన్ని చూసుకుంటున్నాను. కో డైరెక్టర్ గారు నా దగ్గరకు వచ్చేసి, ఈ క్యారెక్టర్ మీది కాదండి, మీకు వేరే క్యారెక్టర్ అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. ఆ దుఃఖాన్ని, ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకొని వస్తున్నాను. వచ్చేటప్పుడు ట్రైన్లో కంటిన్యూగా ఎంత ఆపుకుందాం అనుకున్నా కూడా ఆగట్లేదు, బయట కారుతూనే ఉంది. మీరు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగా.